ఫ్రెండ్స్ ఈరోజు సాంబార్ పెడుతున్నాను. సాంబార్ కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక గ్లాస్ పప్పు కడిగి నానబెట్టుకోవాలి. సాంబార్లోకి ఆనపకాయ ముక్కలు, బెండకాయలు, టమాటాలు, క్యారెట్, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, వంకాయలు, ఆనపకాయ. పప్పు 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి. సాంబార్కి పప్పు బాగా ఉడికాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉడికాక ఆనపకాయ ముక్కలు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ముక్కలు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా ఉడకపెట్టుకోవాలి. ఆనపకాయ ముక్కలు వేసాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకోవాలి. వంకాయ ముక్కలు, టమాటా, బెండకాయలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికింది, పప్పు ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు చింతపండు తీసేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. అది కాసేపు మరగబెట్టుకోవాలి. సాంబారు మరిగింది, పోపు వేసుకోవడమే. పోపుకి కరివేపాకు, మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు. ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. పోపు వేగింది, అందులో వేసుకోవడం. సాంబార్లో వేసుకోవాలి. కారం, పులుపు అన్నీ బాగా సరిపోయినాయి. సాంబార్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.